వెల్కమ్ టు అవర్ షో. సార్ నమస్తే మోహన్ గారు అండ్ నరసింహ గారు అండ్ శివ గారు. నరసింహ గారు మీరు చెప్పండి. సో ప్రత్యేకంగా మీరు ఇప్పుడు దీని మీద వర్క్ చేస్తున్నారు. సో ఈ అంటే కీగా ఏమనుకుంటున్నారు, ఏం ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సింహ. 10th యానివర్సరీ అనేది మనం శిల్పకళా వేదికలో December 25న చేయాలనుకున్నాము. సో దీన్ని చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ 10 years ఆఫ్ జర్నీ, అంటే ఒక చిన్న సేవా కార్యక్రమం మొదలుకొని మనం చేసేటటువంటి కన్వెన్షన్స్ అనేది ఈ మొత్తం అన్నిటిని ఒక బుక్ లాగా ప్రజెంట్ చేయాలని చెప్పేసి 10th years సవనీర్ అని చెప్పేసి మనం అనుకొని శ్రీనివాస్ గూడూరు గారు, అదేవిధంగా సుధా కృపాల గారు అండ్ టీమ్, ఓకే, ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా సవనీర్ రిలేటెడ్ వర్క్ చేస్తా ఉన్నారు అనమాట. అదేవిధంగా మా కల్చరల్ విషయానికి వస్తే ఇండియాలో మంచి పేరెంట్ డ్యాన్స్ కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ మన అర్ధనారీశ్వర అని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణ జుగల్బందీ అని చెప్పేసి, పాఠక సలాం అని చెప్పేసి, అదేవిధంగా లిటరరీ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి, ఇలా డిఫరెంట్ రకరకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు. అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ది ఈవెంట్ లో మంచి ఈ జుగల్బందీ కార్యక్రమం అనేది ఉండబోతుంది అనమాట. ఇది 1 to 11 o'clock అనేది ఒక మినీ కన్వెన్షన్. మేము జనరల్ గా కన్వెన్షన్ ఇక్కడ చేసే కన్వెన్షన్స్ లో అవార్డ్స్ ఇస్తాం. సో అవార్డ్స్ అనే కార్యక్రమం కూడా సంగీతారెడ్డి గారు, అదేవిధంగా మన శివ ఇద్దరు కూడా అడ్వైజర్ అండ్ చైర్ గా ఉండేసి అవార్డ్స్ కమిటీకి. సో అవార్డ్స్ మొత్తం అంటే ఒక 8 నుంచి 10 రంగాలలో అవార్డ్స్ అనేది డయాస్ మీద ఇవ్వబోతున్నాం అనమాట. సో అదొకటి తీసుకుంటే నెక్స్ట్ అట్ ద సేమ్ టైం కల్చరల్ ఆల్రెడీ నేను చెప్పినాను. నెక్స్ట్ హాస్పిటాలిటీ కూడా మనం ఎవరిని పిలవాలి ఏంటి ఇట్లా. ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ జెండా బట్టి జెండా మోసినటువంటి ఒక కార్యకర్త దగ్గర నుంచి, ఒక ఆర్సీ మెంబర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్, పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరి వరకు ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్లు పంపించినాము. ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాము. అందరూ ఉండాలని చెప్పేసి కూడా మేము అందరికి ఇన్విటేషన్ పంపించినాం. పర్సనల్ కాల్ చేస్తున్నాము, రండి మీరు. బికాస్ ఎందుకని చెప్పేసి అంటే ఇప్పుడు కొన్ని కారణాల వలన, కొన్ని థింగ్స్ వలన, స్ట్రైట్ ఫార్వర్డ్ కొన్ని విషయాలలో కొంచెం దూరమైన వాళ్ళను, ఈవెన్ వాళ్ళని కూడా మీరు రండి. ఎందుకంటే ఇది మన సంస్థ, 10 సంవత్సరాలు మనం ఎదిగిన సంస్థ. సో మీరు అందరు రండి అని చెప్పేసి ఇన్విటేషన్ పంపించినాం. ప్రత్యేకమైన కాల్స్ మాట్లాడుతున్నాం. ఈవెన్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా పర్సనల్ గా కాల్ చేసి మాట్లాడుతుంది. సో అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చేసేసి ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాం అనమాట. సో అందరినీ గుర్తించే కార్యక్రమం, నాట్ ఓన్లీ జస్ట్ ఏదో మన ఇన్విటేషన్ ఇచ్చేదే కాకుండా, సో ప్రతి ఒక్కరిని ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ జెండా ఎత్తిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తించే కార్యక్రమం కూడా చేస్తున్నాం అనమాట. అదేవిధంగా పొలిటికల్ వాళ్ళని కూడా మనం కొంచెం సీఎం గారిని, ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిండ్రు. అదేవిధంగా మనం కొంతమంది IAS IPS అయితే మాకు ఇందులో ఉన్నటువంటి స్పేస్ శిల్పకళా వేదికలో ఒక 2100 మందికి పడతారు కాబట్టి మేము ఈసారి ఏమనుకున్నామని చెప్పేసి అంటే తెలంగాణ బ్యూరోక్రాట్స్ కానివ్వండి, లైక్ డిప్లొమాట్స్ కానివ్వండి, లేకపోతే తెలంగాణకి మెయిన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ కానివ్వండి, లాయర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఇలా కొంచెం విద్యావేత్తల స్టైల్ అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ స్టైల్ ఉన్న వాళ్ళని మనము ఆడియన్స్ లాగా పిలుద్దామని చెప్పేసినానని. సో మా హాస్పిటాలిటీ టీం జ్యోతిరెడ్డి గారు, పల్లవి గారు ఏం చేస్తారని చెప్పేసినానంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ త్రూ అంటే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కార్డియల్లీ ఇన్వైట్స్ యూ టు అటెండ్ ఫర్ దిస్ ఈవెంట్ అన్నట్టుగా పంపిస్తున్నాం. అదేవిధంగా మా కుటుంబాలు, RVPల కుటుంబాలు, RCల కుటుంబాలు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల కుటుంబాలు అనే మా కుటుంబాలను కూడా ఒక దగ్గరికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం సాక్షి సింహ. థ్యాంక్ యూ. ఇంకొకటి ఎల్ఎన్ మోస్ట్ ఆఫ్ థింగ్స్ కవర్ చేశాడు. ఈ 10th యానివర్సరీలో పాత అంటే తను చెప్పినట్టుగా జెండా మోసిన వాళ్ళందరూ పాస్ట్ ప్రెసిడెంట్స్ కానీ, తర్వాత అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు కానీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, ఎవరైతే ఈ 10 ఏళ్ల ప్రయాణంలో హెల్ప్ చేశారో వాళ్ళందరినీ స్టేజ్ మీద పిలిచి రికగ్నైజ్ చేయాలని. అందుకే తను చెప్పాడు ఇన్విటేషన్స్ అన్ని వెళ్ళినాయని. అందరూ వస్తారా? అందరూ వస్తారు. మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే అక్కడ ఇక ప్రత్యేకంగా దీనికోసము రావడంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళు తప్పితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అది ఆర్గనైజేషన్ విత్ ఇన్విటేషన్ గివ్ దెమ్ ద కాల్, అదొకటి. తర్వాత తను చెప్పినట్టుగా అవార్డ్స్ కూడా, ఎందుకంటే ఈ ప్రయాణంలో చేసిన తర్వాత మనకు ఎవరెవరైతే తెలంగాణలో పర్టికులర్గా తెలంగాణ కాదు ఎవరైనా వాళ్ళకు రికగ్నైజ్ చేసి స్పెషల్గా అవార్డ్స్ ఇవ్వాలని ఆ పర్టికులర్ రంగాల లోపల, కమ్యూనిటీ సర్వీస్లో కానీ. తర్వాత మేము ఏంటంటే హై లెవెల్ కాకుండా గ్రౌండ్ లెవెల్లో ట్రై చేస్తున్నాం టు ఐడెంటిఫై ద పీపుల్. గ్రీనరీ ఉందనుకోండి, ఎవరైతే రియల్గా ఇప్పుడు
ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చినప్పుడు గ్రౌండ్ లెవెల్ రికగ్నైజ్ చేశారు. అట్లా ఎవరైతే పర్టికులర్లీ స్కిల్ ఉండి గుర్తించలేకపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మాకు ఈ అవార్డ్స్ కి ప్రత్యేకంగా మోహన్ స్పాన్సర్ చేస్తా ఉన్నారు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను. అదేవిధంగా కల్చరల్ కూడా చెప్తున్నా కదా నేను, కల్చరల్ కూడా వాణిగడ్డం గారు అని చెప్పేసి అండ్ రమవర్మ గారు వాళ్ళిద్దరు చాలా కష్టపడుతున్నారు. అంటే 1 o'clock నుంచి 11 o'clock వరకు ప్రోగ్రామ్స్. అంటే చెప్తున్నా కదా సినిమా ఇట్స్ మినీ కన్వెన్షన్, డెఫినెట్లీ ఇట్స్ మినీ కన్వెన్షన్. అండ్ ఫండ్స్ కూడా రైజ్ చేస్తా ఉన్నారు దీనికి. అపిరెడ్డి అండ్ విశ్వ అండ్ ప్రవీణ్ చింత అండ్ మై సెల్ఫ్ అందరూ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు, మల్లన్న గారు అందరూ డొనేట్ చేస్తారు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను స్ట్రెస్ చేస్తున్నా అందరు వస్తున్నారా అన్నదానికి. తెలంగాణ అమెరికన్ తెలుగు కోసం తెలంగాణలో మనస్తత్వం ఒకటి ఉంటుంది, ఏదని చెప్పేసి అంటే కొట్లాట 10 నిమిషాలే ఉంటుంది, ఆ తర్వాత అన్ని మర్చిపోయేసే జాయిన్ అయిపోతారు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ వేదిక నేను చెప్తున్నా, నేను ప్రతి ఒక్కరికి ఓపెన్ హార్ట్ తోటి మాట్లాడినాము, ప్రతి ఒక్కరు ఓపెన్ హార్ట్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు అంటే జస్ట్ ఇన్ కేస్ వాళ్ళు ఆ టైంలో ట్రావెల్ చేయలేకపోతేనో లేకపోతే ఏదైనా ఉంటేనో రావట్లేదు తప్పితే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ కన్ఫర్మ్ దట్ దే ఆర్ కమింగ్. అది ఎప్పుడు ఉండేదే, జస్ట్ ఎమోషన్, అది పోతుందో వస్తుందో అంతే ఉంటది. కానీ ప్రతి ఒక్కరు కాంటాక్ట్ లో ఉన్నారు ఇప్పుడు. ప్రతి ఒక్కరు మనం చేద్దాం, మనం చేసిన ఆర్గనైజేషన్ మనది, ఇది మనదనే. ఇంకోటి ఏంటంటే అది తెలంగాణలో మనస్తత్వం, తెలంగాణలో మనస్తత్వం సెకండ్ వరకు ఉండి మర్చిపోతారు. అందరు వస్తున్నారు. ఈవెన్ పర్టికులర్ గా అడ్వైజరీ కౌన్సిల్ ఆల్సో సెండింగ్ ఎ మెసేజ్ టు దెమ్ దట్ లైక్ ప్లీజ్ జాయిన్. మోహన్ గారు, ఒక కీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రధానంగా ఈ మ్యాచింగ్ ఫండ్స్ కొద్ది కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి చూసినట్లయితే దీని మీద చాలా సమస్యాత్మకమైన సిచ్యువేషను. తద్వారా దాని ఇంపాక్ట్ వల్ల ఈవెన్ ఆర్గనైజేషన్ ఫండ్స్ కూడా రైజ్ చేయడం కూడా టఫ్ టైం నడుస్తుంది డ్యూ టు మిస్యూజ్ చేయడం. ఈ మిస్యూజ్ అనేది ఎక్కడైనా జరిగి ఉంటే వాటిని గవర్నమెంట్ ఖచ్చితంగా అడ్రస్ చేస్తుంది, దాని పరిణామాలు వేరేగా ఉంటాయి. కాకుండా దీనివల్ల ఏంటంటే జెన్యూన్గా ఎవరైతే డోనర్స్ ఉన్నారో చేసేవాళ్ళు కూడా భయభ్రాంతులకి గురయ్యే పరిస్థితి, వాళ్ళు కూడా ముందుకొచ్చి వాటిని చేయడానికి సిద్ధంగా లేని పరిస్థితి. వాళ్ళకు ఒక సరైన భరోసా ఇవ్వాల్సిన అవసరం మీలాంటి ఆర్గనైజేషన్స్, మీలాంటి అనుభవజ్ఞులు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రాక్టికల్గా నిజాయితీగా ముందుకు వచ్చి డొనేషన్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఈ విషయాన్ని పర్టికులర్గా బయటకు ఎక్కువ ఎక్కడ డిస్కషన్లో లేదు. ఎడ్యుకేట్ చేసే పరిస్థితి లోపల మీకు ఎంతవరకు నడుస్తుందో తెలియదు, బట్ బయట అయితే ఎక్కడ జరగట్లేదు. దీన్ని ఏ విధంగా మీరు అడ్రస్ చేస్తారు? అంటే సింహ మా ఆర్గనైజేషన్లో ఎప్పుడు లేదు అది కాన్సెప్ట్. అంటే నేను మీ ఆర్గనైజేషన్ ఉన్నాను కాదు, జనాలు భయపడుతున్నారు ఏది ఈ మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వడం కోసం. ఎవరైనా అడిగినా కూడా వాళ్ళు అరే ఎందుకు మళ్ళీ మనకి హెడేక్, ఎడ్యుకేట్స్ అన్నీ తెలుసు బట్ ఎందుకు హెడేక్ అనే దగ్గర ఆగిపోయే పరిస్థితి ఉంది. సో దాని ఇంపాక్ట్ కూడా ప్రతి ఆర్గనైజేషన్ మీద కూడా పడుతుంది. సో దీన్ని ఎలా మీరు చెప్తారు? మా ఆర్గనైజేషన్ మొదలే చెప్పాను, వేర్ వెరీ క్లీన్. ప్రతిదీ లెక్క ప్రకారం ఉంటుంది, ప్రతి దానికి ఇన్వాయిస్ రేట్ చేస్తారు, ప్రతిదాన్ని పద్ధతి ప్రకారం చేస్తారు. ఆ విషయంలో మా లీడర్షిప్ అడ్వైజరీ కౌన్సిల్ వెరీ క్లియర్. మూవింగ్ ఫార్వర్డ్ ఎవరికైనా అట్లాంటి భయభ్రాంతులు ఉంటే మా విషయంలో అలా లేదు. సో అది రూమర్స్ కావచ్చు, కొన్ని వేరే విషయాలు, వేరే ఆర్గనైజేషన్ విషయంలో. కానీ యాజ్ లాంగ్ యాజ్ మనము డొనేషన్స్ అన్ని క్లియర్గా చేస్తున్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు. అందులో ఏం రియలైజ్ కావాలని ఎవరో చెప్పింది ఏదో కాదు, ప్రాక్టికల్ గా ఏంటంటే మ్యాచింగ్ ఫండ్స్ ఇష్యూస్ ఏమీ లేవా టీటీఏకి? నాట్ ఎట్ ఆల్, అబ్సల్యూట్లీ నో. అసలు ఇష్యూస్ అంటే నేను అంటుంది ఇంపాక్ట్ లేదు. బట్ మీరు అన్నట్టుగా కొంతమంది ఇంతకుముందు లీజర్గా వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కొంచెం అయినా ఈ రీసెంట్గా అయినా చేంజెస్ వల్ల కొంచెం భయపడుతున్నమాట వింటున్నాం. కానీ డోనర్స్ వస్తున్నాయి ఏం లేదు. ఎందుకంటే మాకు తెలుసు కదా, మీకు అర్థం ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారము ఎవరి కెపాసిటీ బట్టి వాళ్ళు ఇవ్వగలిగే కెపాసిటీ ప్రకారమే సిస్టమేటిక్ ఇస్తుంటారు. సో అది ఉంది, సో ఆల్వేస్ ఉంది. బట్ మీరు అన్నట్టుగా కొంతవరకు అది ఉంది, కానీ దాని నీడలు కానీ మా ఆర్గనైజేషన్స్ ఎక్కడ లేవు. నేను మళ్ళొకసారి ఈ సాక్షి టీవీ ద్వారా చెప్తున్నాను, టీటీఎన్ ఆర్గనైజేషన్ విలువల మీద ఏర్పడింది. దానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, దాని లీడర్షిప్ అలా ఉంది. ఆ విషయంలో ఎవరైనా డొనేషన్లు ఇవ్వాలనుకున్నా మనకు కనుక దే ఆర్ ఫ్రీ.